శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. ఇప్పుడు 7వ ప్రశ్న అయినటువంటిది ఏమిటి అంటే అంతకాలే, అంటే ప్రయాణకాలే, అంటే మరణకాలములోనే ఈశ్వర స్మరణ వలన కలిగినటువంటి ప్రయోజనం ఏమి, ప్రాముఖ్యత ఏమిటి. ఇంకను ప్రయాణకాలం అంటే మరణకాలములో వివేకవంతులు సాధకులు ఈశ్వర స్మరణ ఏ విధంగా చేయగలుగుతారు? ఈ 2 ప్రశ్నలు వెంటాడుతున్నాయి అర్జునునికి. అందువలన ఈ 2 ప్రశ్నలకు సమాధానములు రూపంగా 5వ శ్లోకము నుండి 14వ శ్లోకం వరకు భగవాన్ వివరిస్తున్నారు అన్నమాట. అయితే నిరంతరము యోగాభ్యాసం చేస్తూ మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ యోగాభ్యాసం చేస్తున్నది ఎవరు అంటే సగుణ స్వరూప ఈశ్వరుని ఉపాసన చేస్తూ ఎటువంటి కోరికలు లేకుండా నిష్కామంగా సగుణ ఈశ్వరునికి ఉపాసన చేసే సాధకులు దీనికి అధికారులు ఇక్కడ. అందువలన నిరంతరము ఆ సగుణ ఈశ్వర ఉపాసన చేస్తున్నారు కాబట్టి వారికి ఆత్మతత్వం ఇంకా తెలియదు, అంటే వారు కూడా అజ్ఞానులే. ఈ 8వ అధ్యాయములో ఆత్మజ్ఞానం పొందకుండా దేహత్యాగం చేసేవారి గురించే చెబుతున్నారు. అయితే వాళ్ళు కేవలం అజ్ఞానులు మాత్రమే కాదు, అత్యంత దేవీ దేవత ఉపాసకులు. తీవ్రంగా అత్యంత భయంకరమైనటువంటి ఉపాసన చేస్తూ ఉన్నటువంటి నిష్కామ సగుణ ఈశ్వర ఉపాసకులు అంటారు. శివోహం అనే తత్వాన్ని వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి వారికి జన్మ తప్పదు. కానీ వారికి ఒక గొప్ప అవకాశం ఉన్నది. ఏమిటది? శరీరం విడిచిపెట్టే సమయములో ఆ సగుణ ఈశ్వర ఉపాసన స్మరణతో దేహాన్ని విడిచిపెడితే ఆ యొక్క ఈశ్వర అనుగ్రహం వలన వారి తపస్సు పుణ్యఫలం వలన బ్రహ్మలోకం తీసుకెళ్లేందుకు ఈశ్వర సహాయాన్ని అందిస్తారు. అక్కడ మళ్ళీ సేమ్ తంతు, మళ్ళీ గీత, మళ్ళీ ఉపనిషత్తులు వింటారు. అక్కడ బ్రహ్మ ద్వారా వింటారు. అంటే అక్కడ లోకల్ స్వాములు ఉండరు, బ్రహ్మదేవుని స్వయంగా వింటారు. సో అప్పటికే
సంసిద్ధులుగా ఉన్నారు కాబట్టి, పవిత్రులుగా ఉన్నారు కాబట్టి, నిష్కామ ఉపాసన చేశారు కాబట్టి అంతకు ముందు జన్మలో మీరు తొందరగా అర్థమైపోతుంది. తత్వమసి అంటే నువ్వే ఆ చైతన్య స్వరూపానై ఉన్నావు అంటే ఎస్ నేనే అయి ఉన్నాను, అహం బ్రహ్మాస్మి అనేస్తారు ఒక్కసారి బ్రహ్మదేవు దగ్గర. సో తథాస్తు మోక్షం. అయితే నిరంతరము ఆ ఈశ్వర స్మరణ బ్యాక్గ్రౌండ్లో ఉంటూ, వ్యవహారంలో యాక్టివ్గా ఉంటూ, అంత తంబూర శృతిలాగా బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. చిదానంద రూప ఆ పరమాత్మ, ఆ గుణగణై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, సృష్టి స్థితి లయకారక, ఓ సర్వజ్ఞ, ఓ ప్రభు అని ఇలాంటి అనేక గుణాలు ఉంటాయి. కానీ భగవాన్ మనకు అనుగుణంగా కొన్ని లక్షణాలు కూడా చెప్పారు. పరమం, దివ్యం, పురుషం, కవి, పురాణం, అనుశాసితారం, అనోరణీయాంశం, సర్వస్య ధాతారం, అచింత్య రూపం, ఆదిత్యవర్ణం, తమస పరస్థాత్. మొత్తం దగ్గర దగ్గర ఈ శ్లోకములో అంటే 8వ శ్లోకములో 9వ శ్లోకములో 8 లక్షణాలు చెప్పారు. అంతకుముందు శ్లోకంలో ఒక 3 చెప్పారు. మొత్తము 11 చెప్పారు. అయితే ప్రయాణ కాలములో ఎలా ఆ ఈశ్వర స్మరణ జరుగుతుంది, ఆయన ఏ విధంగా దేహాన్ని త్యాగం చేస్తారంటే ప్రయాణ కాలే మనస అచలేనా అంటే చలించిన మనస్సు ద్వారా, అంటే ఏకాగ్రత సిద్ధించిన మనస్సుతో, భక్త్యా యుక్త అత్యంత అచంచలమైన అనన్య భక్తితో, మనస్సు బుద్ధి యుక్తంగా ఉన్నటువంటి ఆ యొక్క నిష్కామ ఉపాసకులు భ్రువోరు మధ్య అంటే భురుకుటి మధ్య పంచ ప్రాణాలను కూడా నిలిపి సమ్యకు అంటే చాలా స్పష్టంగా పక్కాగా పంచ ప్రాణములను భృకుటి మధ్య ఆజ్ఞాచక్రం యందు నిలిపి సుషుమ్న నాడి ద్వారా పురుషం దివ్యం పరం పురుషం దివ్యమైనటువంటి బ్రహ్మలోకాన్ని చేరుతారు. ఎలా? సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చి బ్రహ్మలోకం చేరుతారు. పరం పురుషం దివ్యమైనది ఉపైతి పొందుతారు అని అర్థం. సో 10వ శ్లోకం వరకు మనము చూసాం. అయితే మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటాను మీకు. ఏమిటంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణించాలంటున్నారు కదా. ఏంటి ప్రయాణం? మన సంబంధం ఏమిటి ఈశ్వరునికి మనకి అంటే మన సంబంధాలు తెలుసు. మనము పెళ్ళిళ్ళు చేస్తుంటాం, వియ్యంకులు వియ్యపురాలు అవుతుంటారు మీరందరూ. మరి మీ యొక్క తల్లిదండ్రులు అయితే మీ పుత్ర సంతానము తల్లిదండ్రుల సంబంధం, మరి పెళ్ళైన తర్వాత భార్యాభర్తల సంబంధం, తర్వాత వియ్యపురులు వియ్యంకుల సంబంధం, మిత్రులు బంధువులు మొత్తం అంతా సంబంధం, పార్టీల సంబంధం, కులము సంబంధం, భాష సంబంధం, ప్రాంతం సంబంధం, మతం సంబంధం, దేశం, ఇవన్నీ సంబంధాలే కదా. మరి ఈ సంబంధాలన్నిటికంటే గొప్ప సంబంధం ఏంటి? ఈశ్వరుతో సంబంధం ఏంటి గొప్ప? అది కూడా సంబంధమేగా అని మీకు ఎవరికైనా ప్రశ్న వచ్చిందనుకోండి, నిజంగా మీరు మంచిగా ఆలోచిస్తున్నారన్నమాట. ఆలోచించాలండి. ఆలోచన ఎలాంటిదంటే ప్రవహిస్తున్న నీరు లాంటిది. ప్రవహిస్తున్న నీరు శుభ్రంగా ఉంటుంది. అలా ప్రవహించకుండా స్టాక్గా ఉందనుకోండి, మురికైపోతుంది. ఆ యొక్క మొత్తం ఆ గ్రీన్ శైవులాట పట్టి అలాగ పాకుతీరుతుంది. ఆలోచిస్తే ఏమైంది? నాకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి కదా, ఈశ్వరునికి నాకు ఏమిటా సంబంధం? అది కూడా ఎలాంటి సంబంధమేనా అని ప్రశ్న. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, చూడండి, నాతో మీకున్న సంబంధం ఒక్కటే శాశ్వతము, పురాణము. మిగతా ఎటువంటి సంబంధాలైనా
అవన్నీ తాత్కాలికమే. ఎలా? హౌ అంటే మీకు చెప్పినదే ఉదాహరణ చెప్తుంటాను నేను, ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం కాబట్టి. ఏంటి? సముద్రములో అలలు తీసుకుందాము. అల సముద్రం నుండి పుట్టింది. మీకేమైనా డౌటా? లేదు. సముద్రం నుండి పుట్టింది, సముద్రంలోనే స్థితిగా కొంతకాలం ఉంటుంది, చివరికి సముద్రములోనే కలిసిపోతుంది, లయమైపోతుంది. అంటే మళ్ళీ సముద్రం నుండి పుడుతుంది, మళ్ళీ కొంత సమయం ఉంటుంది, మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది. అంటే సముద్రమునకు అలకి ఉన్న సంబంధం ఏంటి? శాశ్వతమైనటువంటి సంబంధం. మరి ఒక అలకి ఇంకొక అలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తాత్కాలికం. అందువలన మనమేంటి? ఈ శరీరంగా ఈశ్వరుని నుండే పుట్టాము, ఈశ్వరులోనే ఉన్నాము, ఈశ్వరులోనే లయమవుతున్నది. కాబట్టి మన సంబంధం ఏమిటి? శాశ్వతమైన సంబంధం. ఎవరితో? ఈశ్వరుతో. మరి మన తల్లిదండ్రులతో మన సంబంధం ఇంకొక అలకి ఉన్న సంబంధం లాంటిది, అంటే తాత్కాలికమే. మరి సంతానంకి మనకు ఉన్న సంబంధం తాత్కాలికమే. మరి భార్యాభర్తల మధ్య సంబంధం తాత్కాలికమే. మరి అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య ఉన్న సంబంధం తాత్కాలికమే. అంటే సృష్టిలో ఎన్ని సంబంధాలు మనం పెట్టుకున్నా అవన్నీ ఒక అలకి బుడగకి ఉన్న సంబంధం లాంటిదే. కానీ ఈశ్వరుతో ఉన్న మన సంబంధమే శాశ్వతము. ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అందుకే మిగతా సంబంధాలు ఎంత ప్రాణంగా అంటుంటాం మనం, కానీ విడిపోవడం తథ్యం. ఎందుకు? వాటి స్వభావమే తాత్కాలికం కదా. తాత్కాలికమైన వాటిని మీరు శాశ్వతంగా భావించడమే మన అజ్ఞానం. కార్డ్బోర్డు ఉంటుంది, మనము ఇంటి దగ్గర పెట్టుకుంటా, చూపెట్టండి, షోకేస్లో కార్డ్బోర్డ్ చైర్. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కూర్చుంటే కింద పడతాం. ఈ సంబంధాలన్నీ కూడా మన ఆకర్షణలోనే ఈ భ్రమ కలిగి చాలా అద్భుతమైనటువంటి రిలేషన్స్ అనిపిస్తాయి. చివరికి మిగిలేది కింద పడడమే, కార్డ్బోర్డ్ చైర్ లాంటివే. ఇది మీరు మీ హృదయంలో పెట్టుకొని ఈ శ్లోకం చూడాలి. ఏంటి ఆ శ్లోకము అంటే, ఇంతకీ ఆ పురుషము అంటే పరమ పురుష దివ్యం అనేది ఏమిటి ఇంకా వివరంగా చెప్తున్నారు. దానిని అక్షరం అంటారు. ఇంతకుముందే మనం చెప్పాం కదా, అక్షరం. అందువలన అక్షరం అంటే నా క్షరతి ఇది అక్షరం అంటారు. క్షర అంటే ఏంటి? నాశనం అయిపోయేది. అక్షర అంటే నాశనం కానిది. అంటే ఎప్పటికీ నాశనం కానటువంటి ఆ ఈశ్వరుని అక్షరం అంటారు. ఎలాంటి అక్షరం అది? దాని గురించి యత్ అక్షరం వేద విదహా వదంతి అంటే వేదములను దర్శించినటువంటి ఋషులు, యోగులు ఆ అక్షరం గురించే చెబుతున్నారు. అర్థమైందండి? అంటే పూర్తిగా వేద విధులంటే అంటే వేదములు వారి ద్వారా ప్రకటమయ్యి వేదముల యొక్క ప్రతి భాగంలో కూడాను ఆరితేరు ఉంటారనమాట. వారికి తెలియదంటే ఏముండదు వేదములు. వాళ్ళందరూ కూడా ఈ ఈశ్వరుని అక్షర బ్రహ్మ అంటారు. ఏమంటారు? అక్షర బ్రహ్మ. అంత ముందు కూడా మనం చెప్పాం, అక్షరం బ్రహ్మ పరమం అని. చూసారా? అక్షరం అంటే బ్రహ్మ అంటే ఏమిటి అని ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాం మనము? అక్షరం బ్రహ్మ పరమం అధ్యాత్మ స్వభావోధ్యాత్మ ఉచితన్నమా అక్కడ కూడా చెప్పాను. కాబట్టి అక్షరం అంటే ఏమిటి? నాశనము లేని పరబ్రహ్మ అంటే పరమాత్మ, పరమేశ్వర. ముండకోపనిషత్తులో దీని గురించి చెప్పామని కూడా మీకు చెప్పాను అప్పుడు. ఏంటి?
యయా తదక్షరం అధిగమ్యతే అంటే ఏంటి? యయ అంటే ఏ విద్య, ఏ జ్ఞానము ద్వారా ఆ అక్షర పరమాత్మని చేరుకుంటారో ఆ జ్ఞానాన్ని పరావిద్య అంటారు. మిగతావన్నీ అపర విద్యలే. కాబట్టి అక్షరం అంటే శాశ్వతమైనది. ఏంటి శాశ్వతమైనది? శాంతి, భద్రత, ఆనందము. ఈ మూడు తరగనటువంటి శాశ్వతంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో దానిని ఈశ్వర అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందండి? ఈశ్వర అంటే తరగని శాంతి, తరగని భద్రత, తరగని ఆనందం, ఈ మూడు కలిపి ఉన్నటువంటి తత్వమే ఈశ్వర. ఇప్పుడు చెప్పండి, అప్పటికప్పుడు ఏదో కొంత సమయం అమ్మయ్య కొంత ఒక అరగంట పాటు శాంతిగా ఉన్నానండి, ఈ సంత ఒకటి ఆగిపోయింది, వెళ్ళిపోయారు కదా, పెళ్ళి అయిపోయింది, కష్టపడి చేసాము, వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెయ్యిపోలు ఇంట్లకి, సో అప్పుడు శాంతి మీకు కలిగింది. అలాంటి శాంతి కాదండి, మళ్ళీ అశాంతి మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది బాబాలు ఉంటారు, అప్పుడు ప్రశాంతి నిలయం పెడతారు, బాబాలు పోయిన తర్వాత అశాంతి నిలయాలుగా తయారవుతుంటాయి గురువులు, బాబాలు, మహాత్ములు. అందువలన అలాంటి శాంతి కాదు, సంపూర్ణ తరగని శాశ్వతమైన అనంత శాంతి ఉన్న తత్వాన్ని ఈశ్వర అంటారు. అనంతమైన భద్రత, మన భద్రత, వ్యక్తులు మన చుట్టూ ఉన్నారా లేదా, వాచ్మెన్ ఉన్నాడా లేదా, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఇవన్నీ భద్రత మీద ఆధారపడుతున్నాం మనం. కానీ అనంతమైన శాశ్వతమైన భద్రత ఉండే తత్వాన్ని ఈశ్వర అంటారు. ఆనందం కూడా అంతే, వచ్చిపోయే ఆనందాలు మనం చూస్తుంటాం, సుఖాలు. అలా కాకుండా అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ, ప్రతి క్షణంలో కూడా మీకు కలిగే ఆనందం పోకుండా ఉంటే దాన్ని శాశ్వత ఆనందము అంటారు. ఆనందమయం, ఆనందమయి స్వరూపాన్ని ఈశ్వర అంటారు. కాబట్టి యత్ యతయ విశంతి అంటే ఆ యతులు అంటే ఎవరైతే సాధన తపస్సు చేస్తున్నారో మీరందరూ కూడా యతులే. సో దేన్ని పొందుతారు, దేంట్లో ప్రవేశిస్తారు మీరు? ఆ పరమాత్మలోకి ప్రవేశిస్తారు. అక్షరాల యత అంటే ఏంటండి? సన్యాస. సన్యాసం అంటే ఏంటంటే చిత్త ఏకాగ్రతో తక్కినవేవి ఆలోచించకుండా ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడాను సన్యాసి కిందే లెక్క. అంటే ఎవరైతే మీ యొక్క ఆధ్యాత్మిక అంటే స్పిరిచువాలిటీకి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, బాహ్యంగా ఉన్నటువంటి ధనధాన్యాలు, మనుషులు, సంబంధాలు, వస్తువులు, వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా అంతరంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదకి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారిని సన్యాసులు, యతులు అంటారు. అంటే మీరు ఇప్పటికిప్పుడు కాషాయాంబరధారిగా మారకపోయినా మీరు మానసికంగా సన్యాసత్వం స్వీకరించాల్సిందే అని చెప్పడం. అందువలన అటువంటి వారు ఏమవుతుంది? పరమాత్మని తప్పకుండా పొందుతారు. పొందడం ఏంటి? పరమాత్మ మనలోనే దాగి ఉన్నది. ఎలా? పాలులోనే వెన్న ఉన్నట్లుగా మనలోనే ఉన్నది. కాబట్టి మీరు ఎక్కడికో ఆ పైన ఉన్నాడు ప్రభువు, పైన దేవుడు చూస్తున్నాడండి. పైన ఉన్నాడా? ఎక్కడ పైన ఉన్నాడు? నీ లోపలుండి చూస్తున్నాడు, నీ మాటల ద్వారా మాట్లాడుతున్నాడు, నీ చూపు ద్వారా చూస్తున్నాడు, నీ చెవుల ద్వారా వింటున్నాడు పరమాత్మ. అంటే పైన ఎక్కడో ఉన్నాడు పరమాత్మ అని మనము ఆవులు మేకలు కాసుకున్న వాళ్ళ మనం అనకూడదు. మీరు ఋషులు, యోగులు ఆ పారంపర్యంలో ఉన్నారు. వారు తెలుసుకున్న తత్వాన్ని తెలుసుకున్నారు, వారు చూసినటువంటి సత్యాన్ని దర్శిస్తున్నారు.
మీరు కూడా మళ్ళీ పరమాత్మ పైన ఉన్నాడు, పరంధామ పరలోక ప్రభువు అంటే మనల్ని ఏమనాలి? మనల్ని ఏమనాలి? యోగులనాలా, భోగులనాలా, రోగులనాలా, గుర్రెలనాలా? అందువలన మీరందరూ యోగులు కావాలని తస్మాత్ యోగీభవ యోగీభవ అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే ఇక్కడ అర్జునుడి కోసం ఏదైతే అంటున్నారో అది మనల్ని అంటున్నట్టు లెక్క. ఎందుకంటే ఈ క్షణం మనందరము అర్జున స్వరూపాలే. కాబట్టి ఇంతకీ ఎవరు? వీతరాగాహ. చూసారా, ఎవరైతే వేదముల గురించి స్పష్టంగా తెలుసుకున్న వాళ్ళంతా దాని గురించే మాట్లాడుతున్నారో, తర్వాత యతయ వీతరాగ. వీతం అంటే తొలగించుకున్న. ఏంటి తొలగించుకోవడము? రాగము, ద్వేషాలు. రాగద్వేషాలు తొలగించుకున్నటువంటి యతులు, సన్యాసులు విశంతి ఆ పరమాత్మ స్వరూపంలోకి ప్రవేశిస్తారు. అంతేనా? ఇంకెవరున్నారా? ఇంకా ఉన్నారు. యత్ ఆ అక్షరం, ఆ పరమాత్మ ఈశ్వరుని ఇచ్చంత తపిస్తున్నారు, దానికోసం తపించుతున్నారు అన్నమాట, కావాలని కోరుకుంటున్నారు. ఎవరు? బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు అంటే బ్రహ్మచర్యం పాటిస్తున్నవారు అని అర్థం. ఇంతకీ బ్రహ్మచర్యం అంటే ఏంటండి? అంటే చాలా మందికి బ్రహ్మచర్య జీవన విధానం గురించి తెలీదు. ఇక్కడ బ్రహ్మచర్యము అంటే పూర్తిగా శాస్త్ర శ్రవణం, గురుముఖము ద్వారా శాస్త్రము యొక్క శ్రవణము, మననము, నిధిధ్యాసనమే కలిగి ఉంటే వారిని బ్రహ్మచారులు అంటారు. అందువలన గురుకుల వాసములో ఉండి విద్య అభ్యసించే వారిని కూడా ఏమంటారు? బ్రహ్మచారులు అంటారు. అందువలన శాస్త్రము, గురువు ఆ రెండింటి ద్వారా మాత్రమే ఈ బ్రహ్మను తెలుసుకుంటారు. కాబట్టి ఆ బ్రహ్మతత్వములోనే జీవిస్తున్న వారిని బ్రహ్మచారులు అంటారు. అయితే ఆ బ్రహ్మస్వరూపం ఏమిటి? తత్తే, ఆ పదము తే మీకు సంగ్రహేణ ప్రవక్ష్యే. నీకు అంటే అర్జునుడికి అంటున్నారు భగవాన్, ఏ అర్జున, ఆ బ్రహ్మస్వరూపం ఏమిటంటే దేని గురించి అయితే ఋషులు, యోగులు వేదముల ద్వారా చెప్పారో, ఎవరైతే దానికోసమే తప్పిస్తూ రాగద్వేషాలు విడిచిపెట్టి ఆ యతులు, సన్యాసులు తప్పిస్తున్నారో, ఎవరైతే ఆ పరమాత్మ తత్వం కోసం నిరంతరము ఆ బ్రహ్మచర్య జీవనాన్ని పాటిస్తున్నారో, ఆ బ్రహ్మస్వరూపం గురించి నీకు సంగ్రహంగా అంటే జస్ట్ క్లుప్తంగా చెప్తాను అంటున్నా. దీనిని ఓ యమధర్మరాజు నచికేతుడు చెప్పారు. అందుకే భగవద్గీతలో ప్రతి శ్లోకము ఉపనిషత్తు మంత్రాలకు పోలి ఉంటాయి. ఇది మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందన అని చెప్పామా? అందువలన మరి కఠోపనిషత్తులు ఏ మంత్రం ఉన్నది స్వామి దీనికి పోలినట్టుగా అంటే, సర్వే వేదాయత్ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్ అని కఠోపనిషత్తులు చెప్పారు. మరి ఆ పదము సంగ్రహంగా చెప్తామన్నావు కదా, ఏమిటి అని అడిగారు నచికేత. దానిని ఓం అంటారు అన్నాడు. ఎవరు? యమధర్మరాజు. ఇక్కడ భగవాను కూడా అదే అంటున్నారు, కానీ ఈ శ్లోకములో ఓం అని చెప్పలేదు. అందువలన ఇప్పుడు మనము యదక్షరం వేద విదో వదంతి విసంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. దీన్ని నేను సంక్షిప్తంగా వివరిస్తాను. అంటే ఈశ్వర రూపము నేను వర్ణిస్తాను, కానీ అది ఎప్పుడు చెప్తాను?
20 నుండి 22 శ్లోకాల్లో వివరిస్తాను పూర్తిగా. అంటే మీరు మర్చిపోతారేమో అనుకోవద్దు. మనం మర్చిపోయినా భగవాన్ శ్రీకృష్ణ మర్చిపోరు, మళ్ళీ గుర్తు చేస్తూ మళ్ళీ చెప్తారన్నమాట. అయితే ఇంతకీ ఈ యొక్క ఏంటి చెప్పాను, ఏ విధంగా ప్రయాణ కాలంలో ఇంకా మనం ఇవన్నిటినీ మనము సర్దుకుంటాం. చూడండి, ఒక ఇల్లు మనం ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, అదే ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ మనకి. అందువలన ఈ కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా 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 సర్దుకోవాలి కదండి సామాన్లు. ఆ సర్దుకునే విధానము ఇప్పుడు చెప్తున్నారు భగవాన్. సర్వద్వారాణి సంయమ్య, సర్వద్వారాణి సంయమ్య. 11 శ్లోకం నేను చదివాను కదా. అవును, చదివాం స్వామిజీ. ఓకే. సర్వద్వారాణి సంయమ్య, సర్వద్వారాణి సంయమ్య, సర్వద్వారాణి సంయమ్య. మనోహృది నిరుధ్య చ, మనోహృది నిరుధ్య చ, మనోహృది నిరుధ్య చ. మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం, మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం, మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం. ఆస్థితో యోగధారణాం, ఆస్థితో యోగధారణాం, ఆస్థితో యోగధారణాం. సర్వద్వారాణి సంయమ్య, మనోహృది నిరుధ్య చ, సర్వద్వారాణి సంయమ్య, మనోహృది నిరుధ్య చ, సర్వద్వారాణి సంయమ్య, మనోహృది నిరుధ్య చ. మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం, ఆస్థితో యోగధారణాం. మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం, ఆస్థితో యోగధారణాం. మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం, ఆస్థితో యోగధారణాం. ఉత్తమం. ఈ మూర్ధ్యాధాయాత్మ చాలా మందికి పాపము ఆ నాలుక ట్విస్ట్ అవుతుంది, తిరగదు. ఎందుకు? మూ ఉంది, రకారం ఉంది, ధకారం ఉంది, మళ్ళీ నకారం ఉంది, యకారం ఉంది. అందుకే మూర్ధ్యాధ మూర్ధ్యాధ అని చెప్పాలి స్పష్టంగా. చాలా కష్టపడాలి మరి. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ప్రయాణం ఇస్తున్నాం. ఏంటి ప్రయాణము? మొత్తం అన్ని సర్ద పెట్టుకున్నాం. చూడండి, మనం ఒక క్యాంప్ వెళ్ళేటప్పుడు 2-3 సార్లు చెక్ చేస్తాం రూమ్ అంతా. ఎక్కడైనా దిగామనుకోండి ఆశ్రమంలో, వెళ్ళిపోయే ముందు రూమ్ తాళం తీసి మళ్ళీ 2 సార్లు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి చెక్ చేయమంటాం. మరి ఈ శరీరం నుండి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరన్నీ చక్కబెట్టుకోవాలి. ఏంటవి? ఈశ్వర పారమార్థిక స్థాయిలో ఉన్న నిర్గుణ బ్రహ్మ అని చెప్పాం. నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఒక సగుణ రూపాన్ని మనకి అందించారు ఋషులు, యోగులు. ఎందుకు? ఒక్కసారి సర్వవ్యాపి చైతన్యం ఆకాశం వలె ఉంది అన్నాం అనుకోండి, మీరు ఎక్కడ చూస్తారు ఈశ్వరుని? కష్టం. అందువలన కిండర్ గార్డెను, ప్రాథమిక హై స్కూలులలో చదివే పిల్లలకి ఎలాగైతే కష్టమైనటువంటి విషయాలు చెప్పరో, మనకు కూడా నిర్గుణం, నిర్వికార, ఎటువంటి ఆకారము లేని ఈశ్వరుని మీరు పూజించండి, ఉపాసన చేయనంటే ఎక్కడ చేస్తాము? అందువలన ఒక రూపాన్ని మనకి ఇవ్వడం జరిగినది.
అందుకే ఈ రూపాన్ని ఉపాసన అని అంటాం. చెప్పాం మనం. ఎందుకు? ఆలంబనం అంటే ఆధారం కావాలి మనకు మొదట. అందుకే ఈ అంటే నిరాకార వస్తువుని ఒక రూపం కలిగిన వస్తువు మీద ఊహించుకోవడం, దీన్నే ఆలంబనము అంటారు. మనం నిరంతరం చేస్తున్నామండి, కొత్త కాదు. ఎవరో అజ్ఞానులు మూర్ఖులు అంటారు, హిందువులు విగ్రహారాధకులు అజ్ఞానులు, మేము పెద్ద మేధావులు అంటారు వాళ్ళు. వాస్తవానికి వాళ్ళు మేసే ఆవులు మన వాళ్ళే వివేకవంతులు అని అర్థం. అయితే ఇంతకీ ఈ ఆలంబన ఏ విధంగా ఉంటుంది మీ అందరికి తెలియాలి. ఎందుకంటే మనం నిర్గుణ ఈశ్వరుని మనము గుర్తించలేము, గ్రహించలేము, మనము అనుసంధానం కాలేము. కాబట్టి ఈశ్వరునికి ఒక రూపం ఇచ్చారు మన గురువులు, మన ఋషులు, యోగులు. అయితే దానిని ఏమంటారు? ఆలంబనము అంటారు శాస్త్రములు. ఆధారం అని అర్థం. ఇంతకీ ఈ ఆలంబన 2 రకాలుగా ఉంటుంది అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? ఒకటి ప్రతిమ ఆలంబనం. ప్రతిమ అంటే ఏంటి చూడండి, మూర్తి, విగ్రహం, ఒక ఫోటో, ఒక రూపం. అంటే దానికి ప్రతిమ కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి, అవయవాలు. మరి రెండోది ఏంటి? ప్రతీక ఆలంబనము. ప్రతీక అంటే గుర్తు, సింబల్. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతిమ ఆలంబనం అన్నాం అనుకోండి, అంటే దుర్గా, నవదుర్గ, నవరూపాలు, నవరాత్రులు చేసిన దుర్గా, పార్వతి, సరస్వతి, లక్ష్మి, దేవి, వినాయక, రామ, కృష్ణ, శివ, ఇవన్నీ కూడా ఏంటి? ప్రతిమ ఆలంబనము. అంటే ఆకారము లేని, రూపము లేని ఈశ్వరుని చేరుకునేందుకు మొదట మనము సహాయాన్ని తీసుకుంటున్నాము. దాన్ని ప్రతిమ ఆలంబనము అంటారు. మరి ఈ ప్రతిమ ఆలంబనం మీ అందరికీ తెలుసు. విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామం నామాలు కానీ చదివినోడు ఏమంటారు? మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తభోద్భాసితాంగం రుక్మిణీ సత్యభామాభ్యం కృష్ణం సైతం ఆశ్రయం అని అంటాం కదా. అదేవిధంగా పార్వతి జగతోపితర వందే పార్వతీ పరమేశ్వరం, ఇవేవో చెప్తుంటాం మనం. సీతారామ, రాధేశ్యామ అంటే ఇవన్నీ కూడా సాకారంగా ఉన్న ప్రతిమ ఆలంబనము అని అర్థం. అందువలన వీళ్ళకి మనలాగే కాళ్ళు, చేతులు, శిరస్సు, అవయవాలు అన్నీ స్పష్టంగా అలంకరించుకుంటాం మనం, మన ప్రేమతో, భక్తితో, ఇష్టముతో. అయితే రెండవది ఒకటి ఉన్నది. ఏంటది? ప్రతీక ఆలంబనము అంటారు. చూడండి, మన వాళ్ళు, మన పిల్లలు ఒలింపిక్స్లో గేమ్స్కి వెళ్తుంటారు. ఏదైనా సింగర్ కానీ ఒలింపిక్స్లో కబడ్డీ, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్లు అనేక గేమ్స్ ఉంటాయి. వాళ్ళు గెలిచినప్పుడు చూడండి ఏంటి ఎగరేస్తుంటారు వాళ్ళు? మన దేశం యొక్క జెండా. అంటే ఆ జెండాలోనే భారతదేశాన్ని దర్శించడం అనమాట. అని మీరు అడగండి, ఆ జెండా ఒక 2 అడుగులు 3 అడుగులు ఉంటుంది. ఇంత విశాలమైన భారతదేశం ఆ జెండా మీద ఎలా ఉంటుంది? అది ఊహించుకోవడమే, అది గుర్తు, అది సింబల్. ఒకడు అన్నాడు ఈ మధ్య, ఒక తుగ్లక్, జెండా, దేశంకి ఒక జెండా, అది ఒక గుడ్డ పీస్ అండి అన్నాడు. అంటే ఒక్కడికే తెలిసినట్టు అది గుడ్డని మనకు తెలియనట్టు. ఆ జెండాలో భారతదేశం యొక్క ఔన్నత్యం చూస్తున్నాము, భారతీయుల యొక్క గర్వం చూస్తున్నారు, భారతీయుల యొక్క సాహసం, శౌర్యం, సామర్థ్యం, శక్తి, యుక్తి, భక్తి అన్ని కూడా ఆ జెండాలోనే చూస్తాం మనం. మనకు అది అలవాటు. ప్రతీక అంటారు దాన్ని, సింబల్. అందుకే ఇప్పుడు వివాహం చేసేటప్పుడు ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉంటే వివాహం అయిందని మనం లెక్కేసుకుంటాం. ఎందుకు? అది సింబల్, గుర్తు. ఆ పాదములకు మెట్లు పెట్టుకుంటే ఆ వివాహమైనటువంటి పతివ్రత స్త్రీ అని మనం లెక్క. బొట్టు పెట్టుకోవాలి, పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటే సాక్షాత్ అమ్మ తల్లి, శక్తి, పరాశక్తి, ఆదిశక్తి స్వరూపంగా. ఇవన్నీ సింబల్స్ అండి. మహాశక్తి, ఆదిశక్తికి మీరు సింబల్ అయి ఉన్నారు, గుర్తుగా ఉన్నారు మీరు. ఆ విధంగా మనం సాలగ్రామం తీసుకున్నాం అనుకోండి. సాలగ్రామం
దాంట్లో మనం విష్ణుమూర్తిని దర్శిస్తాం. అదేవిధంగా ఒక పసుపు ముద్ద కొంచెం నీటితో కలిపి ఇక్కడ పెట్టి పూజ చేస్తే సాక్షాత్తు విఘ్నేశ్వరుని మనము దర్శిస్తాము. అస్మిన్ హరిద్రా బింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి. చూసారా, మొత్తం గణపతినే మనము ఆ యొక్క పసుపు దాంట్లో చూస్తున్నాము. సో అందువలన ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 2 రకాల ఆలంబనాల్లో ఏదైనా మీరు ఎంచుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ప్రతిమ రూపం కావాలా, ప్రతీక సింబల్గా కావాలా? కొంతమందికి నాకు ఈ సింబల్ వద్దండి, నాకు ప్రతిమ కావాలి. కోదండ రామంటే మొత్తం రామబాణం కోదండం పట్టుకుని ఉండాలా. కృష్ణ అంటే వేణువు పట్టుకుని ఉండాల. వనమాలి మురళి దారి గోవర్ధన గిరివర దారి నిత నిత కర్మాకన చోరి గోపి మనహారి. వారికి వేణు పట్టుకుని ఉండాలా, ఫ్లూటు అంత, అప్పుడే నెమలి పింజం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మరి రామ అంటే బాణం ఉండాలి, మరి శివ అంటే త్రిశూలం ఉండాలి, మరి శక్తి అంటే అన్నీ ఉండాలి. ఒకటి కాదు, అక్కడ బాణం ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, గద ఉంటుంది, అన్నీ ఉంటాయి శక్తికి. ఎందుకు? శక్తి అంటే సర్వం కలిసినప్పుడు శక్తిమయం. సో ఈ విధంగా మనము దర్శించాలనుకుంటాం. కాబట్టి కొంతమందికి ప్రతిమ ఆలంబనం కోరుకుంటారు. అదేవిధంగా మరి కొంతమంది ఎటువంటి ఆకారం లేకపోయినా, ఎటువంటి అవయవాలు లేకపోయినా ఒక గుర్తు లాంటిది కావాలి. అంటే వాళ్ళకి ఒక శివలింగం ఏదో ఒకటి కావాలి. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే ఓంకారం అనేది ఒక ప్రతీక, అంటే సింబల్ ఇస్తున్నారన్న. ఇక్కడ రామకృష్ణ గురించి ఇవ్వట్లేదు, మీరు రాముడిని కృష్ణుడిని దేవిని పూజించండి అని చెప్పట్లేదు భగవాన్ శ్రీకృష్ణ. ఆయన ఏమంటున్నారు? ఓంకారం ఇస్తున్నారు మనకి. అయితే ఇది ప్రతి ఉపనిషత్తులో కూడా చెప్పారండి. అందుకే ఓంకారం గనక మీరు ఉపాసన చేసి ధ్యానం చేస్తే అల్టిమేట్ అనమాట. అందుకే మంత్రాల్లో ప్రణవాక్షరం మించినది ఇంకేమీ లేదు. వేదములంటే కూడా ఆ ఓంకారం నుండి వచ్చాయి కాబట్టి. అందువలన ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్ అంటారు. అంటే కేవలము ఏక అక్షరమైనటువంటి బ్రహ్మ అనేది అన్నిటికన్నా పరమము, పవిత్రము, గొప్పది. అది తెలుసుకుంటే మీరు ఏదైతే అల్టిమేట్ గోల్ లక్ష్యం ఉందో అది మీరు పొందుతారు. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. చూసారా, ఎవరైతే ఓంకారం అనే దాన్ని ఆధారంగా ఆలంబనం తీసుకుంటారో అది అన్నిటికంటే శ్రేష్టము, అన్నిటికంటే పరమ పవిత్రము, గొప్పది. అది తెలుసుకున్నారా, మీరు బ్రహ్మలోకంకి వెళ్తారు, అంటే క్రమముక్తి పొందుతారు అని ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓంకారం గురించి ముండకోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, చాందోగ్య, బృహద అన్ని ఉపనిషత్తులు చెప్పారండి. అందువలన ధనుర్గృహీత్వా ఔపనిషదం మహాస్త్రం శరం యుపాసనిషితం సందధీత ఆయం యతద్భావగతేన చేతస లక్ష్యం తదేవ అక్షరం సౌమ్య విద్ధి. ఈ ఓంకారాన్ని ధనస్సుగా మార్చుకోమన్నారు. చూసారా, ధనస్సు ఎలా? ఆ రోజుల్లో ధనస్సులు ఉండేవి, ఈ రోజుల్లో రివాల్వర్లు, AK-47 రివాల్వర్లు. అంటే ఈ ఓంకారం అనేది ఒక రివాల్వర్ గన్నలాగా మీరు షూట్ చేస్తే మరి గురి తప్పకూడదు అనమాట. ఒక్కసారి ఆ పరమాత్మకి టార్గెట్, లక్ష్యం, ఈ లక్ష్య భేదం ఏంటి? పరమాత్మ అని పెట్టుకోవాలి. సో ఈ విధంగా అనేక ఉపనిషత్తుల్లో ఓంకార గురించి చెప్పారు. అందువలన ఓంకార ఉపాసన అన్నిటికంటే ముఖ్యమైన ఉపాసన కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ కూడా 12, 13, 2 శ్లోకాలలో ఓంకార ఉపాసన గురించి చెప్తున్నారన్నమాట. అర్థమైందండి? అందువలన ఈ ఓంకార ఉపాసన గురించి ఇక్కడ చెప్తున్నారు ఈ 12 శ్లోకములు. ఏంటది? దానిని అంటే మనము ఓంకారం మాకు ఇష్టం లేదు అన్నారు అనుకోండి, మీకు ఇష్ట దేవతగా కూడా తీసుకోమని అడుగుతారు. అందుకే గురువులు ఏంటి? రామ, కృష్ణ, దేవి, లక్ష్మి,
గణేష్, కుమారస్వామి ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఆ దేవుణ్ణి మాత్రం ఆలంబనంగా తీసుకొని ఉపాసన చెయ్యాలి. ఎన్నాళ్ళు? జీవితాంతం మీరు చేస్తే మరణకాలంలో కూడా చెయ్యాలి. ఎలా? మరణకాలంలో తన ఇంద్రియములు, అంటే మనకి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ ఇంద్రియాలు అంటారు కదా, వీటన్నిటి నుండి మనం విడిపోవాలి. ఎందుకంటే ఈ ఇంద్రియములన్నీ బాహ్య ప్రపంచమంతా ఇంద్రియముల ద్వారా ప్రవేశిస్తాం మనలోకి. అవి గేట్లు. ఇంతకుముందు చూసాం, నవద్వార పురే దేహి అని. అంటే 9 ద్వారాలు ఉన్నటువంటి పట్టణం లాంటిది మన శరీరం. కాబట్టి మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఇంద్రియముల ద్వారా ప్రవేశించేస్తాయి, మనసులోకి వచ్చేస్తాయి. అందువలన ఆ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ మనలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలన్నమాట. మరి ఏం చేయాలి? ఇంద్రియములను, మనస్సుని హృదయంలో స్థిరంగా నిలపాలి. అంటే ఇంద్రియములన్నీ మనస్సు ద్వారా కంట్రోల్ చేసి మనస్సుని మీ హృదయస్థంలో లయం చేయాలి. మనం రోజు ధ్యానంలో చెప్తున్నాను నేను, ఎప్పుడైతే మీ మనస్సుని అలాగా చూస్తుంటారో, వాచ్ చేస్తుంటారో, మనసు భయపడిపోతుంది. వీళ్ళేంటి అకస్మాత్తుగా నా వైపు చూస్తున్నారు అని మనస్సు ఇక కదలకుండా అలాగ స్టన్ అయిపోతుంది. మెల్లగా తన యొక్క జన్మస్థానమైనటువంటి హృదయంలో లయమవుతుంది, షటిల్ అవుతుంది. అక్కడ మనస్సును హృదయంలో స్థిరంగా నిలిపి ఈశ్వరుని దర్శించాలి. ఎలా? ఈ దర్శన కోసం, మీ యొక్క స్తుతి కోసము, మీ యొక్క స్మరణ కోసము అనేక రకమైన స్తోత్రాలు శంకరాచార్య, విద్యారణ్యేశ్వర మొదలగు వారు రాశారు. అతి భీషణ కటు భాషణ యమ కింకర పటలీ కృతతాడన పరిపీడన మరణాగమ సమయే ఉమయా సహ మమ చేత యమ చేసన నివసన్ హర శంకర శివ శంకర హర మే హర దురితం అతి భీషణ కటు భాషణ యమ కింకర పటలీ కృతతాడన పరిపీడన మరణాగమ సమయే ఉమయా సహ మమ చేత యమ చేసన నివసన్ హరి శంకర హర శంకర శివ శంకర హర మే హర దురితం. ఇలాంటి చాలా స్తోత్రాలు ఉన్నాయి. ఇది అద్భుతమైనటువంటి ఒక మంచి స్తోత్రం అన్నమాట. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రార్థన, ఇది ఒక ప్రార్థన అన్నమాట. ఏంటి ప్రార్థన? మరణకాలంలో యమకింకరులు మిమ్మల్ని పట్టి లాక్కుపోతారు. అమ్మమ్మ కొంచెం ఒక వారం రోజులు సెలవు ఇవ్వాలని ఊరుకోరు, వెంటనే లాక్కుపోతారు బలవంతంగా. ఎందుకు? ముందు నుండి మీరు గౌరవంగా మీరు వికెట్ చేసి ఉండాల్సింది. ఏవయ్యా తీసుకుపోవయ్యా నాకు. ముందు మనం ట్యాక్సీ కట్టిన తర్వాత, ట్యాక్సీ కట్టక ముందు మన పరిస్థితి ఏమిటండి? కొంతమంది ట్యాక్సీ ఎగ్గొడతారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు, అప్పుడు ఆ పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. అలా కాకుండా టైంకి మీరు ట్యాక్స్ కట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్లు వస్తే రండి కూర్చొని టీ తాగాలని అంటారు. మీరు చూసారా? ఇది తేడా. అందువలన మనం ఇవన్నీ మర్చిపోయి ఈ యొక్క సంబంధాల్లో దూరిపోయి మరిచిపోయి ఉంటాము. ఒక్కసారి యమధర్మరాజు కాల్ చేస్తాడు, బెల్ల కొడతారు, కాలింగ్ బెల్. ఎవరండి? నేను ధర్మరాజు. ఓ ధర్మరాజా? బయటికి వెళ్ళి చూస్తే యమధర్మరాజు. ఓ బాబు యమధర్మరాజు, భయపడతారు. అందువలన కటు భాషణం అంటే భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు చేస్తారు. యమకింకర్లు వచ్చి మిమ్మల్ని పొగడరు, మిమ్మల్ని తిడుతూ కొడుతూ ఆ పాశం ఉంటది కదండి, కొడుతుంటారు. ఎందుకంటే మీరు గౌరవించలేదు, ముందు మీరు ఖాళీ చేయలేదు, రెంట్ కట్టలేదు. అందువలన కృత తాడన పరిపీడన మరణాగమ సమయే. ఇప్పటికే మనకి కపము, వాతం, పిత్తముతో మనకు ఊపిరి ఆడట్లేదు. ఈలోగా వాళ్ళు కొరడా దెబ్బలు ఒకటి యమధారం రోజు. ఎంత దుర్భరం అండి! అటువంటి సమయంలో నాకు నిన్ను ప్రార్థించి ఓపిక లేదు అంటున్నారు ఆ భక్తులు. అందువలన ఓపిక ఉన్నప్పుడే నిన్ను వేడుకుంటున్నాను. ఇప్పుడే అప్పుడు చెప్పాం కదా, ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే కృష్ణా త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస అన్నన. అందువలన ఏ కృష్ణ, మరణ సమయములో మిమ్మల్ని స్మరించి మిమ్మల్ని పిలిచే శక్తి సామర్థ్యాలు నాకు జ్ఞాపకం ఉండదు.
కాబట్టి ఇప్పుడే నా హృదయంలో ప్రవేశించి నన్ను నీలో లయం చేసుకో అంటున్నారు ఆ భక్తులు, ఉపాసకులు, నిష్కామ ఉపాసకులు. అందువలన ఏ శివ ఉమా సహా అంటే నువ్వు అక్కడే వచ్చి ఏదో గాబర్లో వచ్చానని ఉమా పార్వతిని కూడా తీసుకొనిరా. మమ చేతసి నా యొక్క మనసులో నా హృదయంలో ప్రవేశించు. నువ్వు వచ్చి నా హృదయంలో కొలువై ఉంటే యమధర్మరాజు కాదు వాడి తాత వచ్చినా నా దగ్గర రాలేరు. ఎందుకంటే నువ్వు యమ శాసకుడు. యముడికే యముడు, యముడికి యముడు అని సినిమాలు వచ్చినా చూసారా? యముడికి యముడు. ఆ యముడికి యముడు ఎవరు? శివ అనమాట. వీళ్ళందరూ అక్కడ నుంచి సినిమా టైటిల్స్ పెట్టుకుంటారు అనమాట ఈ డైరెక్టర్లు. అందువలన కాలానికి మహాకాల్ ఉన్నారు చూసారా? మన మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాల్. అలాగన్నట్టు నువ్వు కాలుడైనటువంటి యముడికే నువ్వు యముడువు కాబట్టి, వాడు యముడు అయితే నువ్వు యముడికే యముడువు కాబట్టి, ఏ శివ నువ్వు వచ్చి నా హృదయంలో నివసిస్తుంటే ఇంక యమధర్మరాజుతో నాకేం భయం ఉంటది? చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఓ చంద్రశేఖర, నిన్ను ఆశ్రయించున్నాను, నాకు యమతో నాకేం భయం? ఆయన యమ వచ్చి నా చిటికని వేలు నేను చూపెడతాను యమధర్మరాజుకి, అయినా నాకు భయం లేదు. ఎందుకు? నువ్వు నాలో నివసించున్నావు. నువ్వు అక్కడవే కాదు, నీ మీద నాకేమైనా అభద్రత, నాకు డౌట్ ఉంటే అమ్మ తల్లి ఉన్నారు పార్వతీదేవి. అమ్మ నన్ను ఎప్పుడు విడిచిపెట్టదు, తల్లి ఎప్పుడు విడిచిపెట్టదు. కోపమో తాపమో తండ్రి విడిచిపెడతాడు కానీ తల్లి విడిచిపెట్టలేదు. కాబట్టి అందుకే ఇంకా జాగ్రత్తగా ఉమాదేవితో సహా నువ్వు వచ్చి నా హృదయంలో వాసం చెయ్యి అంటున్నాడు భక్తుడు. అందువలన నీవు వచ్చి నా హృదయంలో నాట్యం చెయ్యి. ఆ యొక్క డివైన్ డాన్స్ మహాశివరాత్రి నా హృదయంలో మేల్కొల్పు. జటాకటాక సంభ్రమ బ్రహ్మనిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. ఆ యొక్క శివతాండవ నటరాజ్ డాన్స్ నా హృదయస్థంలో చేస్తే యమధర్మరాజు ఏంటి అసలు 14 లోకాలు కూడాను మొత్తం ఉన్నటువంటి చెడు ఆ అసుర గుణాలన్నీ కూడా పటాపంచులైపోతాయి, మొట్ట మాయమైపోతాయి అని ఆ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఎవరు? నిష్కామ ఉపాసకులు. అయితే మూర్ధ్యాధాయాత్మన ప్రాణం చూసారా? ఈ పంచ ప్రాణాలని, ఈ ఇంద్రియములన్నింటినీ కూడా మూర్ధ స్థానంలో స్థిరంగా నిలపాలి. మూర్ధ స్థానం అంటే ఎక్కడండి? ఇంత ముందే మనం చూసాం, గుర్తుందండి? ఈ భృకుటి. మూర్ధ స్థానం అంటే భృకుటి, ఆజ్ఞాచక్రం అంటారు. ఆ భృకుటి స్థానమునందు పంచ ప్రాణములన్నీ కూడా లాక్కొని అన్ని వెనక్కి తీసుకొని ఆ యొక్క కనుబొమల మధ్య భాగంలో పెట్టి అక్కడ నుండి సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రానికి మేము ద్వారా పైకి వెళ్ళిపోతున్నది. ఎక్కడికి వెళ్తుంది? బ్రహ్మలోకం చేరుకుంటారు. యోగ ధారణ ఆస్థిత. ఈ విధంగా మీరు నిరంతరము ఈ భృకుటు మధ్య పంచ ప్రాణాలను తీసుకొచ్చి నిలపగలే సాధన మీరు చేస్తే, ధారణ అంటే ఏకాగ్రతతో సాధన చేస్తే అది మీకు ఆ మరణ సమయంలో మీకు తెలియకుండే అది జరిగిపోతుంది. ఎందుకు అంటే ఇంతవరకు కుటుంబం కోసం మనం అన్ని చేశాం. ఇప్పటికైనా ఆ పరమాత్మను లయమవడానికి ఈ ఓంకార ఉపాసన చెయ్యాలి అంటే యోగాభ్యాసం, యోగ సాధన మొత్తం నిరంతరం చేస్తూ ఉంటే ఆ మరణ సమయంలో కూడా పంచ ప్రాణములన్నీ కూడా ఆ యొక్క ఆజ్ఞ భృకుటి వద్ద చేరి అక్కడ నుండి సుషుమ్న నాడి ద్వారా మీకు ఆ ఈశ్వరి సహాయాన్ని అందిస్తారు. అందువలన నాయంతో నేనే చేసేస్తానని భ్రమపడకూడదు మనం. ఈశ్వరుడు మీకు సహాయాన్ని అందించి ఆ యొక్క సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా మీరు బయటికి వెళ్ళిపోతుంది, బ్రహ్మలోకం చేరుతారు. అయితే ఇవన్నీ మేము బ్రహ్మలోకాలు, ఆజ్ఞ చక్రాలు, ఈ పంచ ప్రాణాలు మేము ఎక్కడ లాగగలం స్వామి? మేము టగ్ ఆఫ్ వార్లోనే మాకు ఏ ప్రైజులు రాలేదు. మేము హై స్కూల్లో చదివేటప్పుడు ఆగస్టు 15 పోటీల్లో ఒక్క టగ్ ఆఫ్ వార్లో మాకు ప్రైజ్ రాలేదు, తాడు లాగడం. ఈ పంచప్రాణాలు ఎప్పుడు లాగగలము? మా వల్ల అయ్యే పనే కాదు ఇది. కాబట్టి వేరే మార్గం ఏదో ఉంటే చెప్పండి. మరి వేరే మార్గం అంటే మీరు ఏకాగ్రతతో భగవద్గీత తత్వం తెలుసుకుంటే ఇప్పటికిప్పుడే చిదానంద రూప శివోహం శివోహం అంటే ఈ పంచ ప్రాణాలు లాగుకోవడం పీక్కోవడాలు ఉండవు మీకు. ఇప్పటికిక్కడే మీకు మోక్షం పొందుతారు అన్నమాట. కాబట్టి మీరు అసలైన విషయం ఇక్కడ మర్చిపోతున్నాం. మనం వాయిదాలు వేసుకుంటున్నాం.
అందువలన ఈ యొక్క శిరశాసనాలు గంటల కొలు చేస్తున్నాము, చివరికి మనకు వచ్చేది హెడ్ఏకే తప్ప అందులో ఎటువంటి ఫలితం కనిపించట్లేదు. కాబట్టి మీ అందరూ కూడా గుర్తించాలి, ఇప్పుడు ఇక్కడ శ్రద్ధగా భగవాన్ శ్రీకృష్ణ చెప్పినటువంటి బోధ విని తరించి ఇక్కడే మీరు మోక్షం పొందవచ్చు. లేకపోతే వాయిదాలు వేసుకొని మేమేదో బ్రహ్మలోకంలో చూసుకుంటాంలా, ఇక్కడ మాకొద్దు, లోకల్ గురువు మీరు చిన్న స్వాములు మీతో చెప్తే మేము వినాలా, మేము బ్రహ్మదేవుడి ద్వారా వింటామంటే శుభం భూయాత్, మీ ఇష్టం. అందువలన ఇది కష్టమైనదే కానీ అత్యంత కఠోర యోగ సాధన ద్వారా ఇది కూడా సాధించవచ్చును అని భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు. అందువలన ఈ విధంగా యోగాభ్యాసం ఎవరైతే చేస్తారో వారికి సాక్షాత్ పరమాత్మ ఈశ్వరుడే మీకు ప్రతి అడుగు ప్రతి స్థానంలో కూడా మీకు సహాయాన్ని అందిస్తుంటారు. అందువలన దీన్ని యోగ సాధన ద్వారా మీరు క్రమముక్తి పొందడానికి ఒక మార్గంగా చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఎవరైతే నిర్గుణ ఈశ్వర స్వరూప తత్వజ్ఞానాన్ని అంగీకరించారో, ఎవరైతే తాను ఇప్పటికిప్పుడే నేనే పరమాత్మ స్వరూపమై ఉన్నాను అని తెలుసుకోరు, వారి కోసం ఈ ఉపాయం ఉన్నది. ఒకవేళ మీరు అంగీకరించారనుకోండి, మీకు ఈ ఉపాయం కాకుండానే ఇక్కడే మీరు మోక్షం పొందారు కాబట్టి మీరు ఇంకా ఈ బ్రుకుటి మధ్య నుండి బ్రహ్మరంధ్రం నుండి ప్రయాణాలు మీకు లేవు. కాబట్టి ఎవరైతే క్రమముక్తి కోసం నిష్కామంగా ఉపాసనే చేస్తున్నారు జీవితాంతం, వాళ్ళ కోసం ఇంకా కొనసాగిస్తున్నారు భగవాన్. అది 13వ శ్లోకం 14వ శ్లోకంతో పూర్తవుతుంది. అది రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.